ఏమండి, ఇదిగో చూడండి, వేడి వేడి వడ రెడీ అయింది. మనకు వడలు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు కదండి మన అమ్మమ్మలు నానమ్మలంతా. మీకేమైనా చెప్పారా? ఈ వడలు చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు వడల కథ. ఏంటో తెలుసా? కాకపోతే నీట్గా చేసుకోండి, రుచిగా చేసుకోండి, ప్రేమగా చేసుకోండి, సరేనా? నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. ఎవరు అడిగారు ఏం స్పెషల్ అనేది నేను కుకింగ్ అప్పుడు చెప్తాను. కాకపోతే ఈ రెసిపీ ఏం తెలుసా అండి? ఒక స్నాక్ రెసిపీ, ఒక సూపర్ డూపర్ హెల్త్ వడలు అనమాట. ఈ వడలు చాలా హెల్తీగా ఉంటుంది. ఎలా చేయాలి, దీంట్లో ఏం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, దీన్ని ఎవరు అడిగారు, ఇవన్నీ నేను వీడియోలో చెప్తాను. కేర్ఫుల్గా వాచ్ చేసి మీరు చూసి చేసి నేర్చుకోండి, ఓకేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఈరోజు మనం చేసే హెల్దీ వడలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ముడి శనగలు, బ్లాక్ చెన్నా. ఒక 200 గ్రామ్ తీసుకున్నాను. మార్నింగే నానబెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 6 to 7 hours బాగా నానింది. వాష్ చేసుకున్నాను. బాగా సాఫ్ట్గా చూడండి ఎంత బాగా సాఫ్ట్గా నానిందో. ఈ 200 గ్రామ్ చెన్నాకి నేను 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక స్మాల్ పీస్ అల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనము ఎండుమిరపకాయల్ని అల్లంని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాము చిన్న జార్లో. దాని తర్వాత పప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాము. ఎందుకంటే ఒకేసారి మనం వేసినామంటే ఎండుమిరపకాయలు అల్లము గ్రైండ్ అనమాట. సో బరకగా గ్రైండ్ చేసుకుంటాం ఫస్ట్. ఇది చూడండి, ఎండుమిరపకాయల అల్లము గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకుంటాం ఇందులో. అలాగే ఈ ముడి శనగలు నానబెట్టినాం కదండి, దాన్ని మనము కొద్దిగా వేసుకొని బరక గ్రైండ్ చేసుకోవాలి. అన్ని వేసుకున్నామంటే మనకు పప్పులు సరిగా గ్రైండ్ అవ్వదు. సో కొద్దిగా వేసుకొని ఒక 2-3 ఇడతలకి గ్రైండ్ చేసుకోండి, సరేనా? ఇదిగోనండి, పల్స్ మోడ్లో నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఉండాలన్నమాట. పిండి బరకగా ఉంచండి. సాఫ్ట్ అవ్వలేదు కానీ మనకు తెలుస్తూ ఉంటుంది, పప్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది తాకినప్పుడు. ఇలా ఉండాలన్నమాట. నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగో చూడండి, రెండో ఎడత కూడా పిండి రుబ్బుకున్నాను. ఏమండి, మన పిండి రెడీ అయింది. హెల్దీ రెసిపీ అన్నాను కదండి, ఇందుకే హెల్దీ వడ. ఎందుకంటే మనము ముడి శనగల్లో వడగాలుస్తున్నాము. అదొక యూనిక్ అనమాట, స్పెషల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా స్పెషల్ అండి ఇందులో. ఇదిగో చూడండి, ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారం తగినట్టు వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఉంది, 4 to 5. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు అందులో వేసుకున్నాం కాబట్టి. అలాగే కొత్తిమీర మంచి గుమగుమ వస్తుందండి. ఆనియన్ చూడండి తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇంకొక స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో అయిపోతాను. అదేంటో ఇప్పుడు చూస్తారు మీరు. సో కరివేపాకు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు జారియా మ్యామ్, మీరు అడిగారు కదా వడ చేయండి అనేసి, సేమ్ అదే వడ చేస్తున్నాను. ఈ హెల్దీ వడలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని చెప్పాను కదండి, అదేంటో తెలుసా? అరటి పువ్వు అండి. ఈ అరటి పువ్వు కూడా మనము ఈ వడలో యాడ్ చేస్తాము కాబట్టి ఇది చాలా హెల్దీ వడ అండి. సో ఈ అరటి పువ్వుని బాగా క్లీన్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా మనము ఈ వడలో యాడ్ చేసుకుంటాము ఇప్పుడు, సరేనా? నేను 3-4 వీడియోస్ ముందు నేను అరటి పువ్వుతో ఒక మంచి తమిళనాడు స్టైల్ కూటు చేసినానండి, కల్స్ కూర. సో అప్పుడు జరియా మ్యామ్ కమెంట్ చేశారు, ఈ అరటి పువ్వుతో మస్తుగా వెరైటీస్ చేయొచ్చు, మీ టైప్లో ఒక వడ చేయండి అన్నారు. అందుకే నా టైప్లో నేను అరటి పువ్వు వేసి ఒక వడ చేయపోతాను. అరటి పువ్వే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చూడండి, అరటి పువ్వు ఆల్రెడీ నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఈ అరటి పువ్వు వేస్తే అంత హెల్తీగా ఉంటుంది. వడ కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో బాగా కట్ చేసుకొని మజ్జిగలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఆ పిండిలో సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు వడలకి, మీకు తెలిసే ఉంటుంది, ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి. నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను, అంతే సారండి. దాని తర్వాత ఈ అరటి పువ్వు, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. దీన్ని బాగా వాటర్ లేకుండా ఎత్తి ఇందులో వేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 1 కప్ ఉంది, ఒక 100 to 150 గ్రామ్ ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్నాను. సో పువ్వులన్నీ ఇందులో వేసుకున్నామండి. చాలా హెల్దీ వడలిది, ఎందుకంటే ముడి శనగలు, అరటి పువ్వు అన్నీ కలిసిందనమాట. ఇప్పుడు మనం అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటాము. దీంతో మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము ముడి శనగలు రుబ్బేటప్పుడు వాటర్ లేకుండా ఎత్తుకోవాలి. అలాగే అరటి పువ్వులు కూడా
మనం బాగా వాటర్ అంతా డ్రైన్ చేసి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనం కలిపినప్పుడు సాల్ట్ ఆనియన్స్ వేసినాం కదా, కొద్దిగా వాటర్ వస్తుంది అనమాట. సో ఇలా ఉండాలి, విడివిడిగా ఉండాలి పిండి. బాగా కలిపేస్తాము ఒకసారి. ఉప్పు కారము అన్నిటికి పట్టేలా పిండిని బాగా రెడీ చేసుకుంటాము. పిండి బాగా కలిపేసామండి. ఇలా బాగా సెట్ చేసి ఒక 10-15 మినిట్స్ ఇలాగే దీన్ని పెడతాము. మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక ఇది బాగా రెస్ట్ అవని అప్పుడు అరటిపూలు ఉండే రుచి, పప్పులు ఉండే రుచి అన్నీ కలిసిపోతుంది అనమాట. నేను చేతులు కడుక్కొని ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు కాల్చుకుంటాం. సరేనా? ఇది చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ కూడా వేసుకున్నాను వడలు కాల్చుకోవడానికి. ఇప్పుడు మనము వడలు కాల్చుకునే ముందు ఫస్ట్ మనము పిండిని బాల్స్ రెడీ చేసుకునేస్తాము. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా వడలు చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒకే సైజులో పిండి ఎత్తుకున్నారనుకోండి, మనకు వడలు ఈజీగా కాల్చుకోవచ్చు. ఇంత స్మాల్ టిప్స్ అండి టైం సేవ్ చేయడానికి. ఓకే ఏమండి, ఇదిగో చూడండి, వడపిండి ముచ్చటగా బాల్ చేసుకున్నాను. నాకు ఏం సైజులో కావాలో ఆ సైజుకి బాల్ చేసుకున్నాను. అన్ని పిండి చేసుకోలేదు, ఎందుకంటే వడలు వేడివేడికి తింటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను కదా, బాగా హీట్ అయింది. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను స్టవ్. ఎందుకంటే ఆయిల్ ఓవర్ హీట్గా ఉండింది అనుకోండి, వడలు పైన కాలిపోతుంది, లోపల కాలదు. ఇందులో అరటిపప్పు కూడా ఉంది కదా, పప్పు ఉంది, ముడి శనగలు బాగా కాలాలన్నమాట. సో ఇప్పుడు ఈ బాల్స్ని మనం ఎలా వడలుగా చేయాలనేది చూసుకోండి. నేను ఆల్రెడీ ఒక కప్లో వాటర్ పెట్టుకున్నాను. సో వాటర్ ఎత్తుకొని మనము చేయికి బాగా ఇలా రాసుకొని ఈ బాల్ ఒకటి ఎత్తుకొని చూడండి ఇలా ప్రెస్ చేసి చాలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చేసి మనము ఆయిల్లో వేసేయాలి. సో ఎవ్రీ వడ అదే మరి చేయాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది. మీరు బాల్ చేసి పెట్టుకొని అనుకోండి, ఫాస్ట్ వేసేవచ్చు. కొద్దిగా చేతిలో ఆయిల్ ఉంటే హుషారుగా వేసుకోండి, ఎందుకంటే అది రస్ట్ అవుతుంది. క్యాచ్లో చేసుకోండి. ఓకే, ఇలా 1 by 1 వేస్తాను. ఇదిగో చూడండి, వడలన్నీ ఆయిల్ వేసేసాను. మనం ఇప్పుడేం టచ్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను కదా, వడలు ఒక సైడ్ బాగా కాలాలి, దాని తర్వాత మనం తిప్పించాలన్నమాట. మంచి గుమగుమ వాసన వస్తుందండి. అరటిపు వేస్తే మన వడ స్పెషల్ అరోమా వస్తుంది. సో కాల్ని దాని తర్వాత మనం తిప్పిస్తాము. కొంచెం క్లోజప్లో చూసుకోండి. చూసారా, అన్ని వడలు వేసాను ఒకేసారి. కడాయి పెద్దదిగా ఉంది కాబట్టి. ఇప్పుడు తిప్పియచ్చండి 1 by 1. చూడండి వడలు ఎంత బాగా కాలుతుందో. సో తిన్నగా తిప్పిచ్చేస్తాము. సో రెండో సైడ్ కూడా బాగా కాలి మీడియం ఫ్లేమ్లో. ఇదిగో చూడండి, మన అరటి పువ్వుల ముడి శనగలు వేసి చేసిన వడ చాలా స్పెషల్ అండి. కొంచెం నిదానంగా అవుతుంది నార్మల్ వడ కంటే, ఎందుకంటే ఇందులో పప్పు పువ్వు ఉంది కదా. లో ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చాలి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మనకు వడలు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు కదండి మన అమ్మమ్మలు నానమ్మలంతా. మీకేమైనా చెప్పారా? ఈ వడలు చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు వడల కథ. ఏంటో తెలుసా? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. ఒక స్మాల్ ఇంటి ఇస్తాను, అందులో నక్క ఉంటుంది, కాకి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుందిలేండి. కమెంట్లో పెట్టండి ఎవరికైనా ఈ కథ తెలిసింటే. ఓకేనా? సో ఇది మాత్రం బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది వడ. ఏమండి, ఇదిగో చూడండి, వేడి వేడి వడ రెడీ అయింది. చాలా హెల్దీ వడలు. ఇందులో అరటిపు ఉంది, ముడి శనగలు, అదేండి బ్లాక్ చెన్న స్మాల్ సైజు, ఇవి వేసి చేసినాం కాబట్టి వాసన అయితే గుమ్మలాడిపోతుంది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి వడలు చేస్తాం ఆయిల్ లేకుండా. సో నెక్స్ట్ ఇడతో మళ్ళీ చేసుకుంటాము. వడలు వేడికి తింటేనే బాగుంటుంది. ఈ వడలు స్నాకే కాదండి, మీరు నంచుకోవడానికి పెట్టుకోవచ్చు. సాంబార్ రైస్కి, పెరుగన్నానికి ఇవన్నీ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఆయిల్ లేకుండా చేస్తాము. మీకు వడలు ఏం సైజ్ కావాలో ఆ సైజ్కి మీరు చేసుకోవచ్చండి. కొద్దిగా పల్చగా కావాలని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే నీట్గా చేసుకోండి, రుచిగా చేసుకోండి, ప్రేమగా చేసుకోండి. సరేనా? సో వడలు అయింది. ఇంకా మనము ప్లేట్ తీసుకుంటాము. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు నేను. వేడి వేడి అరటిపూలు వడ రెడీ అయింది చూడండి. చాలా స్పెషల్ వడలు ఇవి, ముడి శనగలు చేశాను కాబట్టి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసి వాళ్ళకి ఇవ్వండి, మీరు టేస్ట్ చూడండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. ఈ వడలు మాత్రం చేయడం మర్చిపోకండి. సరేనా? ఇదిగో చూడండి, వేడి వేడి
హెల్దీ వడ నా సర్వింగ్ ప్లేట్కి వచ్చింది. అరటిపూ, ముర్చెనుగులు, అదే బ్లాక్ చనా అన్నీ ఉంది. చాలా హెల్దీ, గుమగుమలాడిపోతుందండి. స్నాక్ ఐటమే కాదండి, లంచ్ కూడా అని పెట్టుకోవచ్చు. ఇది పిల్లలకి అలాగే ఇచ్చేయచ్చు, తినేస్తారు. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. ఇలా ఉంటుందన్నమాట వడ. చూడండి ఆ పువ్వు కూడా ఎంత బాగా తెలుస్తుందో చూడండి. వావ్, ఇలా ఉండాలండి. చాలా బాగుంది. అబ్బబ్బబ్బా, అదిరిపోయిందండి. ఆ సోంపు సువాసన, అల్లం సువాసన, అరటిపూకు స్పెషల్ సువాసన ఉంటుంది. అది నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈజీగా దీన్ని పోల్చుకోవచ్చు. కైమ వడలా ఉంటుంది. బాబా, సూపర్, నో వర్డ్స్. ఇలాంటి వడలు ఇస్తే 1-2 కాదండి, అలా తినేవచ్చు కూర్చొని. చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.